శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవి ఆలయాలతో పాటు ఇక్కడ సందర్శించాల్సిన ఆలయాలు ఈ వీడియోలో చూద్దాం. శ్రీశైలం అనేది ఒకేసారి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయం ఉన్న అత్యంత పవిత్ర క్షేత్రం. ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉండడం శ్రీశైలం ప్రత్యేకత. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం శ్రీశైలంలో చూడాల్సిన ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి అందాలు, అలాగే ప్రతి భక్తుడు మరియు ట్రావెలర్ తప్పకుండా చూడాల్సిన ప్రముఖ ప్రాంతాలను ఈ వీడియోలో మనం చూద్దాం. శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్న అత్యంత విశిష్టమైన ఆలయాల్లో ఒకటైన బయలు వీరభద్ర స్వామి ఆలయం గురించి చాలా మందికి తెలియదు. ఈ టెంపుల్ మల్లికార్జున స్వామి మెయిన్ టెంపుల్కి దగ్గరలో గంగాధర మండపం వైపు వెళ్లే దారిలో ఉంటుంది. బయలు వీరభద్ర స్వామి శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రాన్ని ఎల్లప్పుడూ కాపాడే దైవంగా వీరభద్ర స్వామి భక్తుల ఆరాధన అందుకుంటారు. అభిముఖంగా దర్శనమిచ్చే స్వామివారు 10 చేతులతో వివిధ ఆయుధాలు ధరించి ఉంటారు. శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా బయలు వీరభద్ర స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. మరి మీరు ఈ శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు తప్పకుండా వీరభద్ర ఆలయాన్ని దర్శించండి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పాతాళగంగ. ఇది శ్రీశైలం మెయిన్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనం రోప్ వేలో కానీ లేదంటే మెట్ల మీద నుంచి కానీ వెళ్ళొచ్చు. రోప్ వేలో వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ కౌంటర్ చూస్తున్నారు కదా, ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ ఉంటుంది. అండ్ ఇక్కడ అక్క మహాదేవి కేవ్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అడల్ట్స్కి 650 అండ్ చిల్డ్రన్స్కి 520 రూపీస్ ఉంటుంది. సో ఇది మనం మార్నింగ్ 6 o'clock బుక్ చేసుకోవాలి టికెట్స్. రోప్వే టికెట్ ప్రైసెస్ అండ్ టైమింగ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టైమింగ్ అయితే మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 5:30 PM వరకు ఉంటుంది. చార్జెస్ వచ్చేసి రోప్వేది 100 రూపీస్ అనమాట, పిల్లలకు 70 రూపీస్. మన కిందికి తీసుకెళ్ళి పైకి తీసుకొస్తారు. సో మనం ఆ తీసుకున్న ఈ యొక్క టికెట్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే టికెట్ చూపించి మనం పైకి రావాల్సి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ లేకుండే, సో మాకు వెయిటింగ్ అయితే ఎక్కువ టైం పట్టలేదు. మేము టికెట్ తీసుకొని డైరెక్ట్ ఈ యొక్క రోప్వేలో అయితే కూర్చున్నాము. కానీ చాలామంది భయపడతారు ఇట్లా ఈ యొక్క రోప్వేలో కిందికి దిగడానికి. అస్సలు భయపడొద్దు, ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చాలా స్లోగా తీసుకొని వెళ్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది పాతాళగంగ యొక్క మెట్ల మార్గం. సో దాదాపు 800 మెట్లు ఉంటాయి అంటే ఇక్కడ మనకు దిగడానికి, ఈ పాతాళగంగ చేరుకోవడానికి. అందు గురించి ఈ రోప్వే అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాతాళగంగలో అందరూ భక్తులు కూడా మంచిగా స్నానాలు చేసుకొని ఇక్కడ పూజలు కూడా చేయడం జరుగుతుంది కృష్ణమ్మకి. ఇక్కడ డ్యామ్ వరకు బోటింగ్స్ కూడా ఉంటాయి, మీరు బోటింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. శ్రీశైలానికి వచ్చినప్పుడు మనం హడావుడిలో మనము కేవలం ఒక జ్యోతిర్లింగమే దర్శించుకొని వెళ్తాము. కానీ మనకి ఇక్కడ ఎన్నో మనకు టెంపుల్స్ అండ్ మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఈ శ్రీశైలంలో ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చి సిద్ధరామప్ప కొలను. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, అసలు మొత్తం దట్టమైన నల్లమల అడవులలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మొత్తం చెట్లతో కమ్మేసుకొని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మెట్ల మార్గం, ఈ వే నుంచి అయితే మన కిందికి దిగాల్సి ఉంటుంది. సో ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఇక్కడికి చాలా మంది అయితే రారు. మరి ఈ సిద్ధరామప్ప కొలువుకి ఎట్లా రీచ్ అవ్వాలనుకుంటున్నారా? ఇది మన మెయిన్ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంటే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం వెళ్ళే వైపులో ఉంటుంది. రైట్ సైడ్లో మనకు బోర్డు కూడా పెట్టి ఉంటుంది ఈ సిద్ధరామప్ప కొలువు అని చెప్పి. మనం కన్ఫ్యూజ్ అయినా కూడా ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు వాళ్ళు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ స్ఫూర్తి కేంద్రం మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హైందవ స్వరాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని, ఆయన ధైర్య సాహసాలను మరియు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని గుర్తు చేస్తూ నిర్మించబడింది. దక్షిణ దండయాత్ర సమయంలో కీర్తి శకం 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేశారని, అలాగే శివాజీ మహారాజ్ ధ్యానానికి ప్రసన్నమైన బ్రహ్మరాంబిక అమ్మవారు ధర్మరక్షణ కోసం తలవారు కూడా ఇచ్చారని, అమ్మవారి ఆశీర్వాదం పొందిన అనంతరం ధర్మరక్షణ కోసం మరింత సంకల్పంతో తన యాత్రను కొనసాగించారని చెప్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ఈ ప్రదేశాన్ని ఒక స్మారకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్ఫూర్తి కేంద్ర నిర్మాణం 1994లో నిర్మించారు. ఈ కేంద్రంలో 12 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు శివాజీ మహారాజ్ జీవిత గాథను చిత్రాల రూపంలో చూపించే గ్యాలరీలు కూడా ఉన్నాయి. పక్కనే ఉన్న ఇంకొక బిల్డింగ్ కాంప్లెక్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్లేస్ అంటే ఇది. సో ఇక్కడ మనము శివాజీ మహారాజ్ యొక్క ఇక్కడ విగ్రహం కూడా చూడవచ్చు, ధ్యాన ముద్రలో ఉన్నారు. అట్లనే శివాజీ మహారాజ్ వెనకాల బ్రహ్మరాంబికా దేవివారిని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మల్లమ్మ కన్నీరు. ఈ టెంపుల్ వచ్చేసి శివాజీ ఛత్రపతి స్ఫూర్తి కేంద్రానికి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది శ్రీశైలం ప్రధాన దేవాలయం నుండి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది.
అసలు ఈ మల్లమ్మ కన్నీరు అంటే ఏంది, టెంపుల్ హిస్టరీ ఏందో మనం తెలుసుకుందాము. ఈ మల్లమ్మ కన్నీరు అంటే ఎట్లా అంటే ప్రకృతి వడిలో 2 సహజ శిలల మధ్య నుంచి ఎప్పటికీ ఆగకుండా జాలువారే ఈ స్వచ్ఛమైన నీటి ధార. మల్లమ్మ అనే భక్తురాలు శ్రీశైలానికి వచ్చి శివుని ధ్యానంలో ఉన్నప్పుడు, శివుడు ప్రత్యక్షమైనప్పుడు తన ఆనంద బాష్పాలను కూడా అంటారు. శ్రీశైలం చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ఇదొకటి పాలధార పంచదార. ఈ పాలధార పంచదార శ్రీశైలం ప్రధాన ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో శిఖరం వెళ్ళే మార్గంలో ఉంటుంది. ఈ రైట్ సైడ్ 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆటో వస్తుంది కదా, అటు నుంచి లోపలికి వెళ్తే హటకేశ్వరం లలితాదేవి పీఠం ఉంటుంది. సో ఇప్పుడు మనం పాలధార పంచదారకైతే వచ్చేసినాము. ఇక్కడ దాదాపు ఒక 160 మెట్లు ఉంటాయంట. మనం కిందికి దిగాలి. నల్లమల అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న ఈ ప్రదేశం పచ్చని ప్రకృతి కొండల మధ్య నుంచి నిరంతరం ప్రవహించే పవిత్ర జలధారలతో భక్తులను పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీశైలంలో తపస్సు చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొంతకాలం ధ్యానం చేశారని, ఇక్కడే ఆయన పరమశివునిపై అపార భక్తితో ప్రసిద్ధ శివానందలహరి స్తోత్రాన్ని రచించినట్లు చెబుతారు. కొండల మధ్య నుంచి నిరంతరం ప్రవహించే పవిత్ర జలధార. సో ఇది 24/7 వస్తుంది. ఇది చాలా పవిత్రంగా భావిస్తారు. శ్రీశైలం వచ్చినప్పుడు మీరు ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా దర్శించండి. ఇప్పుడు వచ్చేసి మేము శిఖరానికి అయితే వెళ్తున్నాము, శిఖర దర్శనానికి. ఈ శిఖరం ప్రధాన ఆలయానికి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డోర్నాలా రూట్లో ఉంటుంది. ఇది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అన్ని టెంపుల్స్ కంటే ఇది కొంచెం దూరం ఉంటుంది. శిఖరం దర్శనం వెళ్ళాలనుకుంటే కొన్ని మెట్లు అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. ఒకవేళ ఆటోలో వస్తే హాఫ్ వే వరకు అయితే మనం ఆటోలో రావచ్చు. ఆటో కానీ ఏదైనా వెహికల్ ఉంటే అక్కడ వరకు అయితే రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కితే ఇక్కడ మనకైతే 20 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు. 20 రూపీస్ టికెట్ తీసుకొని బైనాకులర్స్లో చూపిస్తున్నారు. కానీ మా బైనాకులర్స్ అయితే మాకు అక్కడ కనిపించేది కూడా కనిపించలేదు, మేము చూడలేదు. ఇంకా యాజ్ యూజువల్గా మనం శిఖరం అంటే ఏంది, ఒక నందిలో మనం అవన్నీ వేస్తాం కదా, ఒక ఏవి బెల్లం బియ్యం ఇవన్నీ వేసి చూస్తాం కదా తిప్పి. సో మేమైతే అట్లనే చూసి రావడం జరిగింది. కానీ అక్కడ బైనాకులర్స్ కూడా ఉంది, మాకు కనిపించలేదు ఎక్కడ కూడా. బట్ ఈ యొక్క శిఖరం పై నుంచి చూస్తే మొత్తం మనం శ్రీశైలం ఒక క్షేత్రం అయితే ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే. శిఖరం దర్శనం తర్వాత మేము ఇక్కడ హటకేశ్వరంకి అయితే వచ్చినాం. మళ్ళీ హటకేశ్వరం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు పాలధార పంచదార దగ్గరలోనే ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. స్టార్టింగ్ చెప్పిన కదా 2 పిల్లర్స్ ఉన్నాయి చూడు, ఆ లోపల నుంచి వెళ్ళాలని. సో ఇక్కడ మనకు హటకేశ్వరంతో పాటు ఇక్కడ మనము లలితాదేవి పీఠం కూడా చూడొచ్చు. శ్రీ హటకేశ్వర దేవాలయం. హటక అనే సాంస్కృతిక పదానికి బంగారం అనే అర్థం ఉంది. అందుకే ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడిని హటకేశ్వరుడు అంటే బంగారు కాంతితో ప్రకాశించే ఈశ్వరుడు అని పిలుస్తుంటారు. ఈ ప్రదేశంలో మహర్షులు, సిద్ధులు, దేవతలు పరమశివుడిని ఆరాధించి గొప్ప తపస్సు చేశారని, వారి భక్తికి మెచ్చిన పరమశివుడు హటకేశ్వర రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిశాడని స్థానికుల పురాణం. హటకేశ్వరానికి ఎదురుగానే శ్రీ లలితాదేవి పీఠం కూడా ఉంటుంది. లలితాదేవి పీఠం వచ్చేసి ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ మనకు ముందుకెళ్తే లలితాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు, లలితాంబిక అమ్మవారిని. శ్రీశైలం వచ్చినప్పుడు మిస్ కాకుండా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ సాక్షి గణపతి టెంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్. అదెందుకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుంటే మనకు శ్రీశైలం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల ముందే ఈ టెంపుల్ అయితే వస్తుంది. ఈ ఆలయానికి సాక్షి గణపతి అనే పేరు రావడానికి ఒక ప్రత్యేకమైన పురాణ విశ్వాసం ఉంది. అదేందో తెలుసుకుందాం. శ్రీశైలంకి వచ్చిన ప్రతి భక్తుడు తమ పేరు, గోత్రనామాలను ఇక్కడ స్వామివారికి చెప్పాలంట. అప్పుడు స్వామివారు మన యొక్క నామము, గోత్రం అన్ని నమోదు చేసుకొని భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారికి సాక్ష్యంగా తెలియజేస్తారంట ఈ భక్తులు ఇక్కడ శ్రీశైలం దర్శనం చేసుకున్నారని చెప్పి. అందుకే శ్రీశైలంకి వచ్చిన ప్రతి భక్తుడు ఖచ్చితంగా ఈ సాక్షి గణపతి దగ్గర ఆగి తన గోత్రనామాలను చెప్పి స్వామివారిని దర్శించుకొని శ్రీశైలంకి అయితే వెళ్ళండి. మీరు శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ చేసినట్లయితే ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి. మీ యాత్ర మరింత సంపూర్ణంగా మారుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. బాయ్.